ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దాదాపుగా కొత్తవారు అటు ఎమ్మెల్యే ఎన్నిక శాసనసభ ఎన్నికల్లో కొత్తవారు ఎంపీలుగా ఉన్న వాళ్ళు కూడా కొత్త మొక్కలైతే ఎక్కువగా గ్రౌండ్లోకి దిగాయి ఈ కూటమి నుంచి. మరి ఎంతవరకు అవకాశాలు ఉంటాయి, ఎంతవరకు గెలుస్తారు అనుకున్న దానికి ఊహించిన దానికి భిన్నంగా కొత్త వారంతా కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న సీనియారిటీని పక్కకు నెట్టేసి పనిచేసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగా మనం ఎన్నికల ముందు ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడాము. ఆ నియోజకవర్గాలకి స్వయంగా మహాన్యూస్ వెళ్ళింది. అక్కడున్న పరిస్థితుల్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం అయితే ఆనాడు చేసాం. ఇప్పుడు మరి అధిక ఎమ్మెల్యేలుగా మారిన తర్వాత ఒక లక్ష్యంతో అడుగు వేసే కొత్త ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్లు కావచ్చు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ముందుకు వెళ్ళడానికి ఒక ప్రణాళికలు రచించుకున్నారు, ముఖ్యంగా నియోజకవర్గాల్లో వారికి ఉన్న సమస్యల మీద మొట్టమొదటిగా ఫోకస్ చేసే అవకాశాలు ఏముంటాయి. మరొక 48 గంటల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంతో మొత్తం ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో భాగంగా ప్రతి ఎమ్మెల్యేతో ప్రతిరోజు మనం ఒక కార్యక్రమం తీసుకుందాం. ప్రస్తుతానికి ముఖ్యంగా జర్నలిస్ట్ సమాజం నుంచి వెళ్ళిన కూటమిలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, పూతలపట్టు నుంచి పోటీ చేసిన వ్యక్తి మురళీమోహన్ గారు ప్రస్తుతానికి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మురళీమోహన్ గారు నమస్తే అండి. నమస్కారం, బాగున్నారా? బాగున్నామండి, కంగ్రాచులేషన్స్. ఒక జర్నలిస్ట్గా నిలబడి జర్నలిస్ట్గా మా అందరితో పాటు కలిసి పనిచేసింది ఒక ఎత్తు అయితే, ఈరోజు మొత్తం మీ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలతో కలిసి పనిచేసే ఒక చాలా పెద్ద అవకాశం వచ్చింది. ఎలా అనిపిస్తుంది జర్నలిస్ట్ టు ఎమ్మెల్యే? మొదటగా మీకు, వంశీ అన్నకి, మీతో పాటు పనిచేస్తున్నటువంటి మన కలం కార్మికులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి, నేను గెలవడంలో చాలా వరకు కూడా మీడియా సముచితమైనటువంటి పాత్రను పోషించింది కాబట్టి మహా టీవీ టీం కూడా చాలా వరకు కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి మిత్రులు కూడా బాగా కోఆపరేట్ చేశారు. వారందరికీ నా తరపున, కూటమి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయంగా వంశీ అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మీరు ఎలా ఉంది అంటున్నారు. మాటల్లో చెప్పాలంటే అక్షరాలు చాలు, ఇక ఏదైనా అక్షరాల్లో రాయాలంటే కావ్యాలు కూడా సరిపోవన్నంత ఆనందంగా ఉంది. అది పొందేవాడికి తెలుస్తుంది ఆ ఫీలింగ్. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ ఫీలింగ్ ని చెప్పలేనంత ఆనందంగా నేనైతే చెప్పగలను. అయితే ఈ ఆనందాన్ని, ఈ ఫీలింగ్ ని ఇచ్చినటువంటి ఆ అదృష్టాన్ని నాకు అందించినటువంటి దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నాలో ఇన్ని లక్షణాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని గుర్తించడం అనేదే నాకు ఒక అదృష్టం. కాబట్టి గెలవగలడని, ఎప్పుడు ఓడిపోతున్నటువంటి నియోజకవర్గాన్ని మనం వాడైతే సమన్వయం చేసుకోగలడన్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నా మీద ఉంచుకున్నటువంటి లోకేష్ బాబు గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఈ ఆనందం, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇచ్చినవి అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా అంటే మరి కొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారంలో మురళీమోహన్ నేను అని చేయబోతున్నారు. ఏమనిపిస్తుంది? చెప్పానుగా, ఈ రోజు ఎగ్జైట్మెంట్, ఆ రోజు కూడా అన్ని ఒకటే. ఒక అనుభూతి, జీవితాంతం గుర్తుండే ఒక అనుభూతి. అంటే నా ఒక్కడితోనే ముడిపడినటువంటి విషయం కాదు. మా నియోజకవర్గం పూతలపట్టులో ఈ జెండా పొగరంటే ఏంటని చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. పూతలపట్టు నియోజకవర్గం పుట్టింది మా కోసం, పూతలపట్టు నియోజకవర్గంలో గెలిచేది మేమే అని జబ్బలు జరుచుకుని విర్రవేగినటువంటి వైసీపీకి గుణపాఠం చెప్పి గెలుపంటే ఇది అని రుచి చూపించినటువంటి ప్రజలకి ఈ విజయాన్ని అంకితం చేసుకుంటున్నాం. పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అద్భుతమైనటువంటి సమన్వయంతో ఎక్కడ ఏ రకమైనటువంటి పొరపచ్చాలకి, ఏ రకమైనటువంటి ఇబ్బందులకి, ఏ రకమైనటువంటి అభిప్రాయ భేదాలకి తావు లేకుండా అద్భుతమైనటువంటి కలయిక. నేను ఒక మాటలో చెప్పాలంటే, అన్నదమ్ములు కూడా కొన్ని పనులు చేయాలంటే, కలిసిమెలిసి ఉండాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ పూతలపట్టు నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి నడిచినటువంటి తీరు, ఈ ఎన్నికల సమయంలో కూటమి ఏర్పాటైన రోజు నుంచి నడిచినటువంటి తీరు అన్నదమ్ముల ఎక్కువగా పనిచేసింది. అది నాకు అదృష్టం.
ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ రకమైనటువంటి అభిప్రాయ భేదాలు గ్రంథి స్థాయిలో, గ్రామ స్థాయిలో ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి గొడవలు తీసుకొచ్చి పార్టీలకు ఆపాదించిన ఆయా పార్టీల నాయకులు అప్పటికప్పుడే అనుసరించినటువంటి తీరు ఇవన్నీ కూడా ఎప్పటికీ మరువలేదు. మీరు అన్నారు మురళీమోహన్ అనే నేను అనే ప్రమాణ స్వీకారాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారని. అది నా ఒక్కడితో ముడిపడిందే కాదు, ఈ నియోజకవర్గ ప్రజానీకం కూడా తొలిసారి పలానా మురళీమోహన్ తెలుగుదేశం జెండా కింద గెలిచాడు అని మురళీమోహన్ నేను అన్న పదం చెప్పినప్పటి నుంచి వాళ్ళు చెప్పుకుంటారు. నేను నా జీవితాన్ని చెప్పుకుంటాం. నా బిడ్డలు పలానా టైంలో మా నాన్న పూతలపట్టు నియోజకవర్గం నుంచి తొలిసారిగా తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పుకుంటారు. అంటే ఒక వ్యక్తితో గాని, ఒక వ్యవస్థతో గాని, ఒక తరంతో గాని సంబంధం లేనటువంటి ఒక గొప్ప అనుభూతి ఇది. సో అనుభూతిని ఇచ్చినటువంటి ఆ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక జన్మలో తీర్చుకున్నప్పుడు రుణం తీర్చుకోలేను కాబట్టి వీలైతే ఇంకో జన్మలో కూడా ఆయన నాయకత్వంలోనే పనిచేసే అవకాశాన్ని నేను భగవంతుని ఇమ్మని కోరుకుంటున్నా. అయితే కుప్పం, వైనాటు కుప్పం అని వైసీపీ స్ట్రాంగ్గా మాట్లాడుతున్న తీరు, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పూతల పట్టుకొచ్చి ఆయన సిద్ధం సభలు పెట్టుకున్న తీరు, ఇదంతా చూసిన తర్వాత పూతల పట్టు ఏదో డౌట్గా ఉంది. అంటే చివరి నిమిషం వరకు డౌట్ ఉంటుందేమో అనేది చాలా ఆ ప్రభావం ఎక్కువ కనబడింది. అలాంటిది 15,634 ఓట్ల మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. ఏం మిరాకిల్ జరిగిందంటారు చివరి నిమిషంలో? మా నాయకుడు మిరాకల్, కూటమి ఒక మిరాకల్, మా నాయకుడి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఒక మిరాకల్. మా లోకేష్ బాబు గారు అనుక్షణం, మీరు నమ్మరు, 175 కాన్స్టిట్యున్సీల్లో ఏ రకమైనటువంటి అభ్యర్థన పెట్టారో నాకు తెలియదు. పూతలపట్టు నియోజకవర్గం మీద లోకేష్ బాబు గారు అనుక్షణం రిపోర్ట్ తీసుకున్నారు, అనుక్షణం టచ్ లో ఉన్నారు. నేను ఒక్క మెసేజ్ పెడితే సెల్ ఫోన్ లో, అన్న పలానా సమస్య ఇట్లా ఉంది అని మెసేజ్ పెడితే గంటల్లో ఆ సమస్య పరిష్కారం అయ్యేది. గంటల్లోనే మళ్ళా ఆ రకమైనటువంటి రెస్పాన్స్ వచ్చేది. ఎవరికి తెలియదు, నేను లోకేష్ బాబు గారికి ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ గా టీం వస్తుంది, ఇక్కడ ఎవరెవరిని కలవాలో కలిసి స్టార్ట్ చేస్తుంది. అట్లాగే అనుక్షణం కూడా అబ్జర్వేషన్ చేయడం జరిగింది. ఎంత అబ్జర్వ్ చేశారంటే, నిన్న గెలిచిన తర్వాత నేను ధన్యవాదాలు తెలియజేయడం కోసం, కృతజ్ఞతలు చెప్పడం కోసం ఆయన కలిసినప్పుడు ఒకంత ఆనందం ఆయనలో చాలా స్పష్టంగా కనపడింది. చెప్తూ ఎవడో ఒకడు ఒక స్క్రోలింగ్ తప్పేశాడు, నువ్వు ఏదో వెనకంజబడ్డావని, నేను చాలా టెన్షన్ పడ్డాను మురళి అన్నాడు. అన్న ఏ రౌండ్ లో కూడా పూతలపట్టులో తెలుగుదేశం వెనకబడలా. 1వ రౌండ్ నుంచి 19వ రౌండ్ వరకు ప్రతి రౌండ్ లో ఆధిక్యతను కొనసాగిస్తూనే వచ్చాం. ఇట్లా జరిగిందన్నా ఎవరో తెలియక, అంటే అవగాహన లేక ఎవరో స్క్రోలింగ్ పెట్టారు అంటే, నాకు తెలుసబ్బా, ఖచ్చితంగా నమ్మకం ఉంది అనేసి చెప్పి నన్ను ప్రోత్సహించినటువంటి తీరైతే అది ఈ జన్మలో అంతకన్నా గొప్ప కితాబే ఉంది. అంటే ఒక మామూలు జర్నలిస్ట్ గా పనిచేస్తున్నటువంటి నన్ను ఆదరించడమే కాకుండా అనుక్షణం వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి విధానం, అబ్జర్వ్ చేసి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని నమ్మకం ఉంది, కాకపోతే ఏదో ఒక మెసేజ్ ఎవరో పెడితే నాకు అంత టెన్షన్ అంటే, నా కోసం ఆయన అంత ఆలోచించాడంటే ఇంకేం కావాలి, ఇంతకన్నా అబ్జర్వేషన్ ఏముంటది. ఇప్పుడు మంత్రిని ఏ రకంగా ఆయనైతే అబ్జర్వ్ చేశాడో, కుప్పాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ విధంగా అయితే అబ్జర్వ్ చేశారో, ఆ విధంగా పూతలపట్టుని ఇద్దరు కూడా అబ్జర్వ్ చేయడంతో నాకు చాలా వరకు కూడా బడ్డం తగ్గింది. ప్రతి విషయాన్ని కూడా నేను వాళ్ళకి ఎప్పటికప్పుడు అందవేస్తూ ఖచ్చితంగా వారి గైడెన్స్ లో, వారికి మార్గనిర్దేశంలో ఈరోజు పూతలపట్టుని గెలవడం జరిగింది. మీరు అన్నట్టు పూతలపట్టు నియోజకవర్గంలో పొగరెక్కిన కొంతమంది ఒళ్ళు బలిసి ఈ వ్యాఖ్యలు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈరోజు గుణపాఠం వచ్చింది వాళ్ళందరికీ కూడా. వాళ్ళందరూ ఒకటే డిసైడ్ అయినారు, ఇంకా పూతలపట్టు నియోజకవర్గం తెలుగుదేశం ఖాతాలో పడిపోయింది, దీన్ని ఇంకా ఆపడం సాధ్యం కాదు, దీన్ని ఎదుర్కోవడం కూడా అంత ఈజీ కాదన్నటువంటి డిసైడ్మెంట్ కు వాళ్ళు కూడా వచ్చేయడం జరిగింది. అంటే ఈ మధ్య ఒక ట్రోల్ అవుతుంది, శ్రీకాకుళం ఏం చేసింది, విజయనగరం ఏం చేసింది అన్నట్టుగా చిత్తూరు దగ్గరకు వచ్చే వరకు చిత్తూరు చిత్తు చేసింది అని చెప్పేసి. అంటే ఈ చిత్తు చేయడానికి బాగానే కష్టపడినట్టున్నారు మీరంతా. ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్? అంటే వాట్ నెక్స్ట్ అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి తరపు నుంచి ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడమే, ప్రజల మనసులను గెలవడం, ప్రజలను రంజింపజేసే పాలన కొనసాగించడం. వాస్తవానికి తెలుగు నేల మీద ఒక జనరంజకమైనటువంటి పాలన నందమూరి తారక రామారావు గారు,
నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అనేక సందర్భాల్లో రాజకీయాల్లో ఒకే విషయం ఎప్పుడు కూడా రాజ్యమేలదు. ఉమ్, ఏదో కారణాల చేత ఏదో ఒక పరిణామ క్రమంలో ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది జరిగినప్పుడు తెలుగుదేశం ఓటమి పాలై ఉండొచ్చా కానీ ప్రజల గుండెల్లోంచి తెలుగుదేశం ఎప్పుడు కూడా పక్కకు పోవాల. ఉమ్, కొన్ని కారణాలు ఏదో ఒక అబద్ధపు ప్రచారాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో 730 హామీలు ఇచ్చాడు. ఉమ్, 730 హామీలు ఇవ్వడంతో పాటు అబద్ధాలు చెప్పడంతో పాటు మోసాలు చెప్పడంతో పాటు ఆ దాన్ని ఏమంటారంటే తెలియకుండానే ఈ హిప్నాలజిస్టులు లేకపోతే ఈ మామూలుగా చిన్నప్పుడు మా పల్లెటూరు మా ఊరు భాషలో చెప్పాలంటే సొక్కుపొడి జల్లే వాళ్ళు వస్తారు. ఉమ్, ఎండాకాలంలో పిల్లలు బయట ఆడుకుంటా ఉంటే ఒరే సొక్కుపొడి జల్లే వాళ్ళు వస్తారా ఎత్తుకొని పొడుస్తారు అంటే ఆ పొడి జల్లేస్తే మధ్యలోకి వచ్చేస్తాడు మనిషి. వాళ్ళు ఏం చెప్తే అది వింటారన్నట్టు. ఉమ్, ఆ విధంగా సొక్కుపొడి జల్లేసి జనాన్ని ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడన్నటువంటి మాయలో 2019లో తెలుగుదేశం ఓటమి పాలైందే కానీ వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లోంచి తెలుగు నేల మీద ఎప్పుడు కూడా పక్కకు పోలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే అభిమానాన్ని, అదే ప్రేమని, ఉమ్, ఆశీర్వాదాన్ని ప్రజలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటు రూపంలో వ్యక్తం చేశారు. ఇప్పుడు రెండు విషయాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వ పటిమ మీద కేడర్లో ఉన్నటువంటి నమ్మకం, ఈ రెండిటితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్. ఉమ్, ఎప్పుడు ఎక్కడ ఆపద వచ్చినా అక్కడ నేను ఉంటానని ఆయన ఆ కిడ్నీ బాధితుల పోరాటం కాని నుంచి కానీ ఉమ్, అంతకుముందు ప్రజా సమస్యల మీద పోరాటం కానీ ఈ ఇద్దరు కలిసినప్పుడు ఇక కేంద్రంలో దేశంలో పెద్దన్నగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రజలకు ఇంకేం కావాలా? ప్రజలు సంఘ జీవనం ఎందుకు కోరుకుంటారు? సంఘంలో జీవించే వాడికి ధనమాన ప్రాణ రక్షణ కావాలా? ఉమ్, సంఘంలో మనిషిని పీడించకూడదు, మనిషిని హింసించకూడదు. అందుకే కదా సంఘ జీవనం. లేకపోతే ఏ జంతువుల్లాగానో కొండల్లో గుట్టల్లో గుహల్లో ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు బతికిపోతారు. సంఘం అంటే మానవ పరిణామ క్రమంలో అంతే, సంఘం నుంచి ఈ రోజు ప్రజాస్వామ్యం వరకు సమాజం. వచ్చామంటే మనిషి హింసించకూడదు, మనిషిని బెదిరించకూడదని. అవును. కానీ ఏ పరిణామాన్ని అయితే చూడకూడదని ప్రజలు కోరుకున్నారో, ఏ చెడునైతే కనిపించకూడదని ప్రజలు కలలో కూడా ఊహించరో ఆ చెడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రూపంలో జరిగిపోయింది. ఉమ్, అప్పుడు చెప్పుకున్నారు అంటే ఇదొక దుర్మార్గమైనటువంటి పాలన కాబట్టి ఇక మీదట మనకు రామరాజ్యం ఉండాలి. రామరాజ్యం ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగాలన్నటువంటి దృఢమైనటువంటి నిశ్చయానికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఈ థంపింగ్ మెజారిటీని తెలుగుదేశానికి, జనసేన, బీజేపీ కూటమికి అంకితం చేశారనేది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం. నిజంగా అంటే సరే, మీరు పడ్డ కష్టం అంతా చాలా క్లియర్ కట్గా చెప్పారు. పూతల పట్టుకి ఏం చేయాలి? మరి కొద్ది గంటల్లో పూర్తిగా అందరూ ఎమ్మెల్యేలుగా లేదంటే మంత్రులుగా అన్ని రకాలుగా మారి ఒక ప్రభుత్వం కార్యాచరణలోకి వస్తుంది. ఇంతకుముందే మేము మాట్లాడాం లిక్కర్ మీద ఈయన అప్రూవర్గా మారుతున్నారు అని. కాబట్టి ఇలా ఒక్కొక్కరు అప్రూవర్గా మారుతూ ఉంటే కనుక ఇన్నాళ్ళ పాటు జరిగిన అవకతవకలన్నీ కూడా ఒక లెక్కలు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక వైపు జరిగిన డ్యామేజ్ని పూడ్చుకుంటూ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడానికి పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి చిత్తశుద్ధితో పనిచేయడానికి ఎమ్మెల్యేలు ఎలా సిద్ధంగా ఉన్నారు? లైక్ వాసుదేవరెడ్డి గారు అప్రూవర్గా మారబోతున్నారని చాలా పెద్ద సంచలనమైన వార్త ఈరోజు. మీరు ఎలా చూస్తారు? ఎమ్మెల్యేలు ఎలా చేయబోతారు అనేది మీరు గమనించారు. మీరు గమనించిన విషయం ఏమి ఉండదు. మనం పూతల పట్టణ ఒకటే కాదు, 175 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు ఎన్నికల అంటే వాళ్ళ ఎంపిక మొదలుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక వరకు కూడా మీరు గమనించండి. ఎవరైతే ప్రజల పట్ల బాధ్యతతో ఉంటారో, ఎవరైతే ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటారో, ఎవరైతే ప్రజాస్వామ్యానికి లోబడి ఉంటారో అలాంటి వారిని ఎంపిక చేయడం జరిగింది. ఎందుకు? ఎంపికలోనే ఇప్పుడు అన్నం అంతా ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు పడితే తెలిసిపోతుంది అంటాం కదా. అట్లాగే మనం ఈ పరిపాలన ఎలా ఉంటుంది,
వీళ్ళు గెలిస్తే ఎలా ఉంటుందని తెలియజెప్పడానికి అభ్యర్థుల ఎంపికే ఒక ఉదాహరణ. ఉమ్, కాబట్టి ఈ అభ్యర్థులు ఎంపిక చేసేటప్పుడే ఏ ప్రాంతంలో ఏం చేయాలంటే ఎవరు సూటబుల్ అన్నటువంటి విషయాన్ని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు డిస్కస్ చేసే ఎంపిక చేశారు. ఉమ్, అప్పుడు ఈ నా పూతలపట్టు నియోజకవర్గం, లేదా చిత్తూరు నియోజకవర్గం, లేదా పలమనేరు నియోజకవర్గం, లేదా మా జీడి నెల్లూరు నియోజకవర్గం, అంటే మా జిల్లాలో ఉమ్, ఎవరు ఏం చేయగలరు, ఎవరు ఏం చేయాలన్నటువంటి విషయం మీద మాకెంత క్లారిటీ ఉంటుందో అంతకు రెండింతలు ఎక్కువ క్లారిటీ లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఉమ్, రూట్ మ్యాప్ వేయడంలో కానీ, లేదంటే అంటే డెవలప్మెంటల్ పరంగా రూట్ మ్యాప్ వేయడం కానీ, లేకపోతే ఇంకేదైనా స్ట్రక్చరల్ గా డెవలప్మెంట్ కానీ వాళ్ళకున్నంత అవగాహన మరొకరికి లేదనేది నా ఖచ్చితంగా. అంటే gut చంద్రబాబు feeling, నాయుడు strong గారు, feeling. మోహన్ గారు, చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్ గా ఎవరిని ఎక్కడ యూజ్ చేసుకోవాలో అలా పిక్ చేసుకోవడంలో మాత్రం దిట్ట ఆయన. కాబట్టి ఎవరిని ఖాళీగా అయితే కూర్చోబెట్టేలాగా అయితే ఉండరు కదా. కూర్చునేవాడు ఆయన దగ్గర ఎంపిక కాబడు. ఉమ్, ఎవరైనా ఇది కాలక్షేపం చేయొచ్చు అనుకుంటే ఆయన దగ్గర జరగదు. ఉమ్, అది పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అన్నప్పుడే ఉమ్, ఆయన ఎంపిక చేయబడుతుంది, ఆయన దగ్గర సెలెక్ట్ అవుతారు. ఉమ్, ఎందుకంటే నాకైతే ఆయన చూసి ఇన్స్పైర్ అయినటువంటి చాలా విషయాల్లో నేను జర్నలిస్ట్ గా కూడా చాలా చూశాను. నేను ఉమ్, ఆయన పరిపాలన చూశాను, అడ్మినిస్ట్రేషన్ చూశాను, పార్టీ పరంగా లీడర్లకు ఇచ్చే గైడెన్స్ ని, ఆ, పార్టీ పరంగా లీడర్లను ట్రైన్ చేసే విధానాన్ని ఉమ్, మీడియాలో ఉండి ఇక్కడ చూశాను, విన్నాను, నేరుగా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చూశాను. ఉమ్, సో ఇవన్నీ చూసినప్పుడు ఎమ్మెల్యేలకు ఏం చేయాలన్నటువంటి అంశం ఒక ప్రపోజల్ తీసుకెళ్తే దాంట్లో 100 ఇంకా పర్ఫెక్షన్ గా చేయగలిగినటువంటి అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇంత అన్ని ప్రాంతాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో అణువణువు తెలిసినటువంటి వ్యక్తి ఆయన. అణువణువులో ఏం చేయాలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు పూతలపట్టు నియోజకవర్గంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవకపోయినప్పటికీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని పూతలపట్టు నియోజకవర్గంలో చేసి చూపించారు. ఈ రోజు గ్రామ గ్రామాన సిసి రోడ్లున్నా, బీటీ రోడ్లున్నా, ఏ ఊర్లో మధ్యలో, గుట్టల మధ్యలో, కాలువల మధ్యలో చెక్ డ్యాములు కట్టిన అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగింది. సో అట్లాగే ఆలయం కాణిపాకం ఆలయ అభివృద్ధి అయినా, లేకపోతే అర్ధగిరి ఆలయ అభివృద్ధి అయినా, లేకపోతే చిత్తూరు తిరుపతి మధ్యలో ఉన్నటువంటి నేషనల్ హైవే, ఆ హైవేని డెవలప్ చేయడం అయినా, 6 లేన్ చేయడం అయినా, అటు బెంగళూరు లైన్ కానివ్వండి, చెన్నై వరకు కానివ్వండి, ఆ అభివృద్ధి అనేది చేసుకున్నారు. ఈరోజు చిత్తూరు నేను మొన్న వచ్చినప్పుడు చూసాను కదా, ఒక అంటే జూబ్లీ హిల్స్ లో ఎలా ఉందో అలా ఉంది. అక్కడ ఉన్న హౌసెస్ కానీ, అక్కడ ఉన్న ప్లానింగ్ కానీ, ఆ విధానం చూస్తే లైఫ్ స్టైల్స్ కానీ, అంటే చిత్తూరు చివరిబడ్డ జిల్లా అనుకుంటాం కానీ చాలా చక్కగా ఉంది. అక్కడ చాలా అభివృద్ధి జరిగింది, ఇంకా జరగాల్సింది కూడా ఉంటుంది. మోహన్ గారు ఒక విషయం చివరిగా, సరే ఇంకా మనం ఈ ప్రతిసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిమ్మల్ని మేము లైవ్లోకి అయితే మేము కూడా తీసుకుంటూనే ఉంటాం. ఇక్కడ ఒక విషయం, నాకు ప్రతిపక్షం అనేది 11కే పరిమితం అవ్వడం ఈరోజు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందంటే అది కూడా అంటే ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అంటే ఆ యుద్ధ వాతావరణం ఉండాలి. ఆ తప్పు చేసిన ఎమ్మెల్యేలు ఎవరన్నా ఇక్కడ దొరికితే వాళ్ళని ఈ విషయంలో ఇరుకుని పెట్టాలి. ఇలాంటి అవకాశం లేకుండా, ఇలాంటి కిక్ లేకుండా అయిపోతుందా? లేదు. ఎందుకంటే మనం కిక్ కోసము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం మనం నారా చంద్రబాబు గారు రాజకీయాలు చేయరు. గెలిచిన రోజు నుంచి ప్రజలకు ఏం చేయాలన్నటువంటి ఆలోచన ఉంటది. వాళ్ళకంటే అహంభావం కళ్ళు నెత్తికెక్కి జయము జయము చంద్రన్న అని అసెంబ్లీలు వేసుకొని, అసెంబ్లీ అనేది ఒక వేదిక. దీనికి ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక వేదిక, ప్రజల కష్టాల్లో మనం ఎలా తీర్చాలనే దానికి ఒక పరిష్కారం, అదొక ఏ రకంగా ఉంటదంటే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఉన్నటువంటి విలువ, ఆ వేదికకు ఉన్నటువంటి గొప్పతనం, ఒక దేవాలయం కన్నా పవిత్రమైనటువంటి చోట మనుషుల్ని అవహేళన చేసుకుంటూ, మనుషుల్ని గొప్ప గొప్ప చరిత్ర ఉన్నటువంటి నాయకులని కించపరుచుకుంటూ, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలపైన బురదలుతూ దుర్మార్గంగా కండ కావరం ఎక్కి ఒక దేవాలయంలో వెర్రవీగారు. ఇప్పుడు గుడిలో ఎవరైనా అపచారం చేస్తే ఏ రకంగా పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు? అదే ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం అది. ప్రజాస్వామ్యానికి
ఒక దేవాలయం అయినటువంటి అక్కడ కండకావరం ఎక్కి కొంతమంది మాట్లాడినటువంటి తీరు ఈ రాష్ట్రం చూసింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నందమూరి తారక రామారావు గారు ఏం చెప్పారు? ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నాడు. ఆ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అయినటువంటి ఈ ప్రజాస్వామ్యానికి గర్భగుడి అసెంబ్లీ. ఆ గర్భగుడిలోకి వెళ్ళి వికటాట్టహాసం చేసి వ్యక్తిగత హననం చేసి రాక్షసంగా ప్రవర్తించి మనుషుల్ని దౌర్జన్యం చేసి ఎమ్మెల్యే సాటి ఎమ్మెల్యే మరిచి కొట్టడానికి వెళ్ళి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని అవమానం చేసినటువంటి నీచ సంస్కృతికి దిగజారినటువంటి ప్రవృత్తిని మనం చూసాం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పాల్పడాల. ఇక నుంచి అసెంబ్లీ ఒక పవిత్ర భావంతో పవిత్రంగా అక్కడ పవిత్ర కార్యం చేస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ఉంటుంది ఒక దేవాలయంగా మీరు చాలా చక్కగా వర్ణించారు. నిజంగా ఈరోజు అది ఒక గర్భగుడి అన్నారు. అలాంటి చోట అంటే దేవతామూర్తులు ఉన్న గర్భగుడిలో ఆ పవిత్రత, ఆ మంచితనం అనేది అక్కడ నుంచి మొత్తం రాష్ట్రం అంతా వ్యాపించాలి అని కోరుకున్నాను. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా లక్ష్మి గారు, అక్కడ క్రతువు మొదలవుతుంది, యజ్ఞం మొదలవుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం, ప్రతి కుటుంబం ఆనందంతో వెళ్లి విరవడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా యజ్ఞాన్ని, హోమాన్ని ప్రారంభించబోతారు. వికటాట్టహాసం చేసినటువంటి ఆ ప్రాంతాన్ని నారా చంద్రబాబు నాయుడు చెప్తారు, గౌరవ సభకు నేను ఉండబోను, నేను రాబోను, గౌరవ సభ చేసి వస్తానండి. గౌరవ సభ చేయాలంటే మళ్ళీ ఈ దుర్మార్గులు అక్కడ ఉంటే ఏం చేస్తారు? వనం జడాలంటే ఒకటి ఉంటే చాలంటారు. కాబట్టి ఆ వనం చెడడంలో ఆ 1ని ప్లస్ 1 చేసుకున్నారు. 1 1 11 అయింది. కాబట్టి వాటిని ఆ వనం చెడిచే విధంగా అయితే ఉండబోదు. మహాక్రతువు మొదలైంది. బాగుంది, అద్భుతమైన మాట చెప్పారు, అద్భుతమైన మాట చెప్పారు. ఒక మహాక్రతువు ఇక నుంచి అసెంబ్లీ నుంచి మొదలు కాబోతుంది. ఆ గర్భగుడి నుంచి జరిగే హోమం రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి బాగుంటుందని చాలా అద్భుతమైన మాట చెప్పారు. థ్యాంక్ యూ మోహన్ గారు, ఆల్ ది బెస్ట్. మొత్తం జర్నలిస్టుల సమాజం నుంచి మీకు ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ.